లేవద్దన్నారు? ఆయనకేం కాలేదమ్మా. సార్, మీరు చెప్పినట్టే మీ అమ్మాయికి అబద్ధం చెప్పాను సార్. అబద్ధమా? ఈ హార్ట్ అటాక్ అంతా అబద్ధమేనా? అయితే మీకేం కాలేదా? పాపం సుబ్బు ఎంత టెన్షన్ పడిందో తెలుసా? ఓకే సార్. టెన్షన్ పడాలనే కదా ఇదంతా చేసింది. అప్పుడే తను మనతో అమెరికా వస్తుంది. కానీ సుబ్బు అర్జున్ ప్రేమించుకుంటున్నారు కదా. ఇది ఇలాగే జరగాలి లక్ష్మి. ఇలా జరిగితేనే అందరికీ మంచిది. ఫ్లైట్ ఎక్కేదాకా ఒక్క మాట మాట్లాడావనుకో, నా మీదొట్టే. ఇప్పుడు ఎవడేం చేస్తాడో నేను చూస్తాను. మా మామ ఎవడు, ముంబైలో ఏం చేసేవాడు, మొత్తం డీటెయిల్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటావురా? ఫాలో. ఏంటి అలా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు నాన్న. రేయ్, నేను నీ ఫాదర్ని రా. నువ్వు నాతో అన్నీ షేర్ చేసుకోవచ్చు. ఏమైంది నాన్న? ఇంకా దాయాలని ట్రై చేయకరా, నాకు అన్నీ తెలుసు. నీ సినిమా ఆగిపోయింది కదూ? సినిమానా? లేదే, నీకెందుకు డౌట్ వచ్చింది? వాళ్ళని చూస్తే ఎవరికన్నా డౌట్ వస్తుంది. నా 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 ఒక ముక్క నా ప్లీజ్ నా నా ప్లీజ్. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం లేదు తబ్బే, ఇంత పక్కకు పోతుంటే అమ్మ చేతి బిర్యానీ వాసన వీధి చివర దాకా వచ్చిండది. అది కాగా ఆ ఏరియాలో కుక్కలు కూడా ఇంత అగ్రెసివ్గా వాసన పట్టం. నాన్న, డైరెక్టర్ గారు సెకండ్ హాఫ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఆ ఫోటోలో ఉన్నవాడు ఇంకా దొరకలేదంట. ఎలా దొరుకుతాడు? మనం కిడ్నాప్ చేశాం కదా. என்ன சொன்னேன்? నేనేం అనలేదు. ఏదో சொன்னியே. అదేరా, ఇప్పుడే ఎవరినో కిడ్నాప్ చేసా అన్నావు కదా, అది. అంటే ఫోటోలో ఉన్న వ్యక్తి కనపడకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని. నో హీరో సున్న మాదిరి. అవును, యారన్న కిడ్నాప్ చేసుంటే. అవునన్నా, కరెక్టే. వాయుమండ్రం ముట్టాలి, దొరికితే చంపేస్తారని. కిడ్నాప్ చేయడం. మీరెక్కడ ఉంటే ఆడిని ఎవరు చంపుతారు సార్? రెండో వాడు. రెండో వాడా? అవును, రెండో వాడేంటి? ఇద్దరు హీరోలా? ఫస్ట్ సినిమాలోనే మల్టీ స్టారర్ వద్దు సార్, బాగోదు. నువ్వు ఆగమ్మా. రెండు హీరో కాదమ్మా, రెండు విలన్. ఓహో, ఈ ఆర్డర్ సలీం బాయ్ నుంచి వచ్చింది. ఆడికి 2 ఇల్లు, 2 పెళ్ళాం, 2 కారు, అదే మాదిరి 2 గన్ను. ఒక గన్ను ఇక్కడికి వచ్చింది, ఇన్నొరు గన్ను ఎవరికిచ్చారు? అదే తెలియదే. ఆ వెహికల్ టెంపేయండి. స్టాప్ స్టాప్ స్టాప్. ఏయ్ డోర్ దే. ఏయ్ क्या है अंदर? కానిస్టేబుల్స్ బండి వదిలేయండి. ఓకే సార్. చల్. ఆ డీల్ ఒప్పుకున్నాడో, వాడు ఎప్పుడు వస్తాడో, ఎటువైపు నుంచి వస్తాడో ఎవ్వరికీ తెలీదు. కానీ చంపడానికి మాత్రం ఖచ్చితంగా వస్తాడు. ये किधर है? बोल रहे तेरी तो. రేయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు నాన్న. నేనే. ఏం లేదని చెప్తుంటే అర్థం కావట్లేదా? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నారా? అది తెలుసుకుందామని సిఐడిలో ఎన్ని వేషాలు వేసినా ఏం వర్కౌట్ అవట్లా. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఏముంది, సిఐని కలిసినందుకు ముందు నన్ను అరెస్ట్ చేస్తారు, లేదా మా మామ డాన్ అని పోలీసులు చెప్పినందుకు ఆయన నన్ను కలిపేసేస్తాడు. అనుకున్నా. రే, హీరో ప్రయత్నాలు చేసుకోకుండా నీకు ఈ పనులు ఎందుకురా? హీరో అంటే రియల్ లైఫ్లోనే కాదు నాన్న, రియల్ లైఫ్లో కూడా ప్రాబ్లం వస్తే నిలబడాలి, ఫైట్ చేయాలి. కొటేషన్ లాపి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. అయినా వాళ్ళెక్కడరా? నాలుగు రోజుల్లో అమెరికా వెళ్లే ముందు ఈ గుళ్ళేంటో, ఈ మొక్కులేంటో. ఏం చెప్పావు
ఎవరికెవరు కారు దిగద్దాం. రంపచోడవరం రాకాసడవులకి స్వాగతం సుస్వాగతం. ఇది కారులు దూరని కారడవి, చీర్ గర్ల్స్ దొరకని చిట్టడవి. ఇక్కడ సిగ్నల్ చొక్కుండదు, మిమ్మల్ని ఎవడన్నా కొడితే అడిగే దిక్కుండదు. నీ దగ్గర బంగారం ఉందా, మొబైల్ ఫోన్ ఉందా, క్యాష్ ఉందా, బతకాలన్న ఆశ ఉందా? నీ దగ్గర గన్ ఉందా? గజా అన్నా, అమ్మోరు తల్లికి బలిచ్చే టైం అవుతుంది. వీళ్ళ సెకండ్ గ్యాంగ్. గజ గన్ను కంటే పవర్ఫుల్. రే అడవి, అది కాదు కానీ అద్దరిపోయే ఆఫర్ ఇస్తా. కత్తి నా పేక పని పెట్టు. ₹1,00,00,000 వస్తాయి. లెక్కెట్ట కోటేనా? ఇందాక అడిగిన లిస్ట్తో పాటు మా మామ సూట్ కేసు కూడా అడిగి. కోట అందులో ఉందా? బాబు బాబు చూడు, నా దగ్గరున్న బంగారం అంతా ఇచ్చేస్తాను. వాడికి సినిమాలో హీరోగా ఛాన్స్ వచ్చింది. నా కొడుకును వదిలేవా? బంగారం రావాలి, సూట్ కేసు ఇవ్వాలి, లేకపోతే వేసేస్తా. ఇంట్లో దోమ వస్తే బ్యాట్ తో చంపాలి గాని బుల్లెట్ తో కాదు సార్. Bloody fool! రేయ్, నువ్వు ఆపింది ఎవరినో తెలుసా? అడిగింది ఎవరినో తెలుసా? రే, మీరు ఆపింది కారుని కాదు, మీ చావుని. అడవిలో ఏనుగు కనిపిస్తే ఆగిపోవాలి, సింహం కనిపిస్తే పారిపోవాలి. అన్నా, అమ్మోరు తల్లికి బలిచ్చే టైం అవుతుంది. నువ్వు ఆగే, నీ అంగమానే మాడదా అర్థగట్లేదు, చింపేస్తా. సుబ్బు ఆగు. సుబ్బు నేను చెప్పేది విను. సుబ్బు వెళ్ళొద్దు. సుబ్బు నువ్వు ఆగు. సూట్ కేసు ఇచ్చేయండి నాన్న. వదిలేరా, చిందించా బ్లడ్ బ్లడ్ రాకపోతే వేసేస్తా. ఇప్పుడు వేసేస్తా, వేసేస్తా. అలా మెల్లగా వస్తే త్వరగా వేసేస్తా. ఇప్పుడే అంబులెన్స్ రా. అన్నా, అన్నా, రే నన్ను కూడా తీసుకెళ్ళండి రావడన్నా. ఇది గుడ్డోడా? అన్నా, ఎంత బిల్డప్ ఇచ్చావురా దరిద్రుడా. పంచర్ అయినట్టుంది. మేము రాజమండ్రికే, మా కారులో రావచ్చు. ప్లీజ్ 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 ప్లీజ్. సార్ సార్ ఇవ్వండి. స్టాప్. తొందరగా ప్యాక్ చేయి, పారిపోదు. వెళ్ళి ప్యాక్ చేయవే, వెళ్ళి ప్యాక్ చేయి. ఆకలేస్తుందంటే నేనే పిజ్జా ఆర్డర్ ఇచ్చాను. సార్ సార్, ఇంకో పిజ్జా పెడతాను, వదిలేయండి సార్. ఇంకో పిజ్జా పెడతాను, మా ఆయన వదిలేయండి సార్. అది చంపాల్సింది నన్ను కాదు. సెకండ్ టైం కొరియర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఆయిల్ వచ్చినట్టుగా. లేదు, మా మామ ఫోటో వచ్చింది. అన్నాల తాంగ ముడియాలన్నా అవరోడ కయ్య కాళ్ళు ఉడిచి ప్రాణాలు తీసి గొంతు మీదకి చంపేద్దామన్నా. నన్ను పిచ్చ పిచ్చం చేశాడు రా. అవును, వినకూడదు, అర్థమైనదా?